హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మక్క పోపుల పెట్టి. ఈరోజు మనం ఈ వంకాయలతో మంచి కూర మనం ప్రిపేర్ చేసుకుందామండి. ఇవి కూడా ఫామ్ నుంచి కోసుకొచ్చిన కాయలు అనమాట. ఇలా చక్రాల్లా కట్ చేసేయండి. తర్వాత ఇవి కండ్ర రాకుండా ఉండటానికి ఉప్పు నీళ్ళే వేసేసి వీటిని ముంచేయండి. అంటే ఉప్పు నీళ్ళలోనే ఉండాలన్నమాట వంకాయ వండే వరకు. సో ఈలోపు మనం నూనె వేడెక్కుతుంది. అక్కడ నీళ్ళల్లోంచి వెంటనే వేసేస్తే పోతాయి కనుక దీన్ని నీళ్ళన్నీ వడకట్టేసి దాంట్లో మరి కాస్త ఉప్పు ముక్కలకు పట్టేట్టుగా కలపండి, లేకపోతే కండ్రు వస్తాయి. ఇప్పుడు నూనెలో వేసి వేయించేయండి. ఇది ఎక్కువ వేగక్కర్లేదండి, వంకాయ తొందరగా మగ్గిపోద్ది. మీరు కొంచెం లావుగా కూడా కోసుకోవచ్చు అనమాట, మీ ఇష్టం. ఇట్లా తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకోండి. దీంట్లోకి ఒక మంచి కారం తయారు చేసుకొని అందులో వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, తర్వాత ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ కూడా తీసుకోండి. తర్వాత వీటిని కొద్దిగా ఆయిల్లో వేయించేసేయండి. ఇలా వేయించేసి పొడి చేసి ఆ పొడి చల్లితే ఈ పొడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది అన్నమాట. మీరు దీన్ని ఇలా చేసి కూడా మనం నిల్వ ఉంచుకోవచ్చు. సో చివరిగా కరివేపాకు కూడా వేసి వేయించేయండి. నిల్వ పెట్టుకుంటే మనం వెజిటబుల్స్ వేయించుకునేటప్పుడు ఈ పౌడర్ చల్లుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇట్లా చక్కగా వేయించేసి దీన్ని పొడి చేసేయండి. ఇందులో జీలకర్ర, ఉప్పు కూడా వేసి దీన్ని గ్రైండ్ చేయండి. పొడి ఎప్పుడు మెత్తని పిండి చేయొద్దండి, రవ్వ రవ్వగా ఉండేట్టు చేసుకోండి. ఇట్లా రవ్వ రవ్వగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు వీటిని వంకాయ వేపించి పెట్టిన వంకాయ ముక్కల్లో జల్లేసేయండి. జల్లేసి ప్రతి ముక్క ఈ పౌడర్ అద్దినట్టు కలపాలన్నమాట. అన్నీ బాగా కలిసి ఈ పొడి పట్టేట్టుగా కలపండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు వంకాయ నోట్లో వేస్తే కరిగిపోతుంది అంటారు, అలాగా. ఒక కడాయిలో కొంచెం నూనె తీసుకుని మీరు ఆ పౌడర్ జల్లాక టేస్ట్ ఎట్లా ఉందో చూసుకోండి. ఎంత కారం అయితే పడుతుందో చూసుకొని నేను 1 స్పూన్ వేస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ కర్రీ చేస్తే కనుక ఎక్కువ కారం యాడ్ చేసుకోండి. ఇలా అలా వెంటనే తీసి దీని మీద జల్లి కొత్తిమీరతో వడ్డించేటివండి. ఇదండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.